దేవుడు మా మీద పెట్టిన భారాన్ని మీకు తెలియచేయడానికి మేము మధ్యకు వచ్చున్నాం. దేవుని వాక్యం ఎలా తెలియచేస్తుంది ప్రియులరా? ప్రయాసపడి పాప భారమును మోసుకొని పోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం తెలియచేస్తుంది. ఈ లోకంలో పలు రకాలైన ప్రయాసలు పడుతున్నాము. ఆర్థిక సంబంధమైన ప్రయాస, అనారోగ్యంతో కూడిన ప్రయాస, కంటికి కనిపించని భయం అనే ప్రయాసతో నింపబడిన మానవులను దేవుడు పిలుస్తున్నాడు. చూడడానికి మనిషిపై ఆకారం ఆనందంగానే కనబడుతుంది, కానీ అంతరంగంలో భయం, అంతరంగంలో దుఃఖం, అంతరంగంలో నిట్టూర్పుతో బ్రతుకుతున్నాడు. ఈ బ్రతుకులో కాలగమనంలో కలిసిపోతున్నాడు. పిల్లరా, కాలగమనంలో కలిసిపోయేటప్పుడు దేవుని వాక్యం ఎలా తెలియచేస్తుంది? ఆత్మ పరిశుద్ధత లేకుండా, శారీరక సంబంధమైన పరిశుద్ధత లేకుండా పరలోకమునకు ఆత్మ చేర్చబడదు. అందుకని దేవుని వాక్యం తెలియచేస్తుంది, సర్వ పాప పరిహార్థమై ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టాడండి. ఆయన రక్తంలో కడగబడిన వారికి పాప విమోచన,